నమస్తరా అందరికి. ఇది ప్రతి ఒక్కరింట్లో ఫేస్ చేసే సమస్యనే. అత్త, కోడలు, కొడుకు ఈ ముగ్గురు మధ్యలోనే తిరుగుతుంది ఏదే గాని. ఇప్పుడు అత్త ఉందనుకో, ఏమైనా కోడల మీద కొడుకు సాడీలు చెప్పింది అనుకో, కొడుకు ఆలోచించుకుంటాడు. ఒక్కసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3వసారి అరే మా అమ్మ ఎందుకు ఊకైనా భార్య మీద ఇట్లా చెప్తుంది అంటే, మా అమ్మ నా భార్యను జయిస్తలేదా అనే కాడికి వస్తుంది లాస్ట్ కి. ఈ భార్య అయినంతే ఊక తల్లి మీద నీ తల్లి ఇట్లా, నీ అమ్మ ఇట్లా అని ఊక చెప్తే ఒక్కసారి 2 సార్లు 3వసారి ఇది కూడా డౌట్ వస్తుంది. ఎందుకు ఊకే మా అమ్మ మీద ఇట్లా చెప్తుంది, మా అమ్మని జయిస్తలేదా అని. ఎప్పుడే గాని కొడుక బాగా గుర్తు పెట్టుకో, నువ్వు తల్లి చెప్పిందని ఇటు భార్య చెప్పిందని కాదు, నువ్వు చూడు ఫస్ట్ ఈ నిజం ఎంత అబద్ధం ఎంత నీ కళ్ళతోటి చూడు, నీ చెవులతోటి విని అప్పుడు జడ్జిమెంట్ ఇయ్యి. అంతేగాని పెళ్ళాన్ని చెప్పిందని తల్లిని తిట్టకు, తల్లిని చెప్పిందని పెళ్ళాన్ని తిట్టకు. ఇక ఈ ముగ్గురు మధ్యలోనే నడుస్తుంది తతంగం అంత కుటుంబము. మీరు ముగ్గురు కరెక్ట్ గా ఫాలో అయ్యేది ఉంటే అసలు ఆ సంసారం అన్యోన్యంగా సాగిపోతుంది. జరా మార్చుకోవాలి మనం కూడా అన్ని. అత్తలు మనం కూడా అట్లా చెప్పొద్దామా, లైట్ తీసుకోవాలి. కోడళ్ళైనా మీరైనా అంతే.